కల్వరిలోని శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా స్తుతికి పాత్రుండగువాడా దోతలతో వేంచేయువాడా సోదతి మరియా పుత్రుడా సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా పాపులకై వచ్చినవాడా ప్రేమ గల్గిన రక్షకుడా పాదములపై పడితిమి సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా కన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా దీవెనలాని చోటకై వసుదాకే తెంచినవాడా నీవే శంకరులాత్ముడవు సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా 5 రొట్టెలు మరి 2 చేపలతో 5 వేల జనముల పోషించిన తండ్రి సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా రోగుల బాగు చేయువడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాథుల నాయకుడా సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా హల్లెలూయా కార్హుడా ఎల్లరు కొనియాడువాడా హల్లెలూయా కార్హుడా ఎల్లరు కొనియాడువాడా బలముతో వచ్చువాడా సిలువలోనే మిత్రుడా కల్వరిలోనే శ్రేష్ఠుడా కరుణాభరిత సింహమా నన్ను భరించు ప్రభువా సిలువలోనే మిత్రుడా ఇలా పాట తీసుకునేలాగా
యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. పగ తీర్చుకొను శత్రువున్మాన్పివేయ, పగ తీర్చుకొను శత్రువున్మాన్పివేయ, బాలురా స్తుతి స్తోత్రములతో, బాలురా స్తుతి స్తోత్రములతో, స్థాపించితివి నీ ఒక దుర్గము, స్థాపించితివి నీ ఒక దుర్గము, నే దాగునట్లు ఆశ్రయదుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును, నీ చేతి పని అయిన ఆకాశమును, చంద్ర నక్షత్రముల నే చూడగా, చంద్ర నక్షత్రముల నే చూడగా, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండో ఏ పాటివాడు, వాణి దర్శించి జ్ఞాపకము చేయా, మానవుండో ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా, నీకంటే మానవుని కొంచెముగా, తక్కువ వానిగా చేసితివి, తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి, మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింపజేసితివి. యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. అడవి మృగములు ఆకాశ పక్షులు, అడవి మృగములు ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములును పశువులు, సముద్ర మత్స్యములును పశువులు, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువ భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా, నీ నామము మా ప్రభువా యెహోవా, ఎంతో ఘనత ప్రభావము గలది, ఎంతో ఘనత ప్రభావము గలది. ఆ నామమును బట్టి మాకిచ్చితివి, నీ రూపమును మాకు హల్లెలూయా.
ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది మహిమా గల నీ నామము గొప్పది. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గల నీ నామము గొప్పది మహిమా గల నీ నామము గొప్పది. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము ఆకాశమహాకాశములు దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమి పైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
నీటిలో నివసించు ప్రాణ ఈ భువిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణ ఈ భువిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు ఆహాలెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవా ఎల్లప్పుడు నే పాడెదను దేవా ఎల్లప్పుడు నే పాడెదను హల్లెలూయా. ఇది అట్లేదు ఇంకా నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడ నైతిని బలురెక్కసి వృక్షపు గాయములు పలురక్కసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు ప్రేమాస్తములతో తాకు ప్రభు నే జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నా హృదయపు వాకిలి తీయుమని పలుదినములు మంచుతో నిలచితివి నా హృదయపు వాకిలి నియమని పలుదినములు మంచుతో నిలచితివి నీ శిరమును వానకు తడిచినను నీ శిరమును వానకు తడచినను నన్ను రక్షించుటకు వేచితివి నన్ను రక్షించుటకు వేచితివి నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా ఓ ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి నీ సొగసును నాకు నొసగితివి నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి
ద్రాక్షారసధారల కన్న మరి, ద్రాక్షారసధారల కన్న మరి, నీ ప్రేమే ఎంతో అతి మధురం, నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. ఉన్నత శిఖరములు దాటుచును, ఇదిగో అతడొచ్చుచున్నాడు. నా హృదయపు తలుపులు తెరచుకొని, నా హృదయపు తలుపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను, నా ప్రియుని కొరకు కనిపెట్టెదను. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. పలు రాక్షసి వృక్షపు గాయములు, పలు రాక్షసి వృక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తములతో త్రాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని, నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, ఈరోజు ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. ఇప్పటికే చాలా సమయం అయింది కాబట్టి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభించుకుందాం. త్వరపడి సిద్ధపడి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. వచ్చిన వారు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించినట్లయితే ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. గుడ్, అలా మోకరించాలి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవ, స్తోత్రార్హుడా, మీ వందనాలు, మీ స్తోత్రాలు ప్రభా. అయా పాపముల చేతను అపరాధముల చేతను మేము సచ్చి ఉండగా మీకు దూరస్థులమై ఉన్నప్పుడు మీరు మమ్మలను సమీపస్తులుగా చేయటానికి, తండ్రికి మమ్మలను కుమారులుగా కుమార్తెలుగా చేయటానికి మీరు ఈ లోకానికి వచ్చి మా కొరకు సిలువైబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి మమ్మలను తండ్రికి సమీపస్తులుగా మమ్మల్ని చేసుకున్న విధానమునకే మీకు స్తోత్రాలు. మేము మీకు బిడ్డలుగా మీరు మాకు తండ్రిగా ఉండటాన్ని బట్టి ఎప్పటికప్పుడు నైనా తండ్రి అబ్బా అని పిలుచుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఈ దినము కొరకై మీ సన్నిధానంలో ఏర్పాటు చేయబడిన కూడిక కొరకై మీ సన్నిధానం ప్రార్థిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అయా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందండి. వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. ఇక్కడ రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురండి. ఇంతవరకు సహాయపడ్డారు. మిగిలిన సమయం అంతటిలో మీరే మాతో ఉండి మీరు మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించదము అనే పాట పాడుకుందాం. రండి వెంకటరాజు గారు ఓ పాట పాడదాం. రండి. దేవుని స్తుతించుడి అనే పాట పాడదాం. అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం. ఆ మైక్ ఇవ్వండి, నానిసి డ్రమ్ కొట్టమ్మా. దేవుని స్తుతించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమల్ కార్యముల్ బాటి, ఆయన పరక్రమ కార్యముల్ బాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సాంగతోనుల సితారతోను, తాంబురతోను, నాచముతోను, కాంతి వాద్యములతో, కాంతి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గోవును సల్లగానోది, పిల్లన గోవును సల్లగానోది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
తలములతో ఆయనను స్తుతించుడి, భోగు తలములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణుల యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఐదో నెంబర్ చదివాం. సియోను పాటల పుస్తకంలో నుండి 5వ పాట పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనదండి. అందరూ కలిసి పాడదాం, దేవుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను జూటినను, నరకపు పాశములరిగాటినను. నా శత్రువులు నన్ను జూటినను, నరకపు పాశములరిగాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన. విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటూరులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆధారెను ధరణి భయకంపముచే, ఆధారెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములు పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములు పునాదులు వణికెను. తన
నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లా దహించి వేసెను వైరుల నెల్లా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికి అపజయమిచ్చెను అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము అనచును గర్విష్ఠుల యొక్క గర్వము అనచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు సాతితో నిలపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు సాతితో నిలపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి ఆశ్చర్యముగా తన పాచము చేర్చిన ఆశ్చర్యముగా తన పాచము చేర్చిన యెహోవా
నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవు ఆజ్ఞ జనులలో ధాన్యత చూపుచు ఆజ్ఞ జనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైన నీ మార్గం యెహోవా. మంచిదండి, చాలా వందనాలు. ప్రతిరోజు అలా పాడదాం. ఇవ్వండి. హల్లెలూయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని ఆశయా ఓ యేసయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో
నీలో ఉండాలని, నీతో ఉండాలని ఆశయా ఓ యేసయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ఆయన సన్నిధానములో ఉండిన దాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, కార్యక్రమంలోకి మనం ముందుకు వెళదాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కిద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవ, స్తోత్రార్హుడా, సకలాశ్రదమునకు కారణభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మీరు మమ్మలను ప్రేమించి మా జీవాన్ని, మా జీవితాన్ని మీరు పొడిగించి మరొక రోజులోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి దినమందు మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మీ నామమును ఉచ్చించటానికినైనా, మీ నామాన్ని గణపరచటానికై, స్తుతించటానికై మీరు మాకు ఇచ్చిన అవకాశమునకే, సమయమునకే మీకు స్తోత్రాలు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి మా శక్తి కొలది మిమ్మల్ని మహిమపరచగలగటానికి సహాయం దయచేయండి. మా దేవా, ఇంతవరకు మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో ఇంతవరకు మీరు కృపను అనుగ్రహించారు. తిరిగి ఏదైనా వాక్యం చదువుకుని, ఆరాధన జరిగించుకొని, కొన్ని మాటలు విని, తిరిగి ప్రార్థించుకొని వెళుతూ ఉంటుండగా మీ దీవెన ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారు చాలామంది ఉన్నారు. వారిని త్వరపెట్టి సిద్ధం చేసి మీ ఆవరణలోకి ప్రవేశపెట్టమని వేడుకుంటున్నాను. మీ మందిరంలో గడిపిన దానికై రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమనందమని, వచ్చిన మమ్మల్ని అందరూ బట్టి మీ స్తోత్రాలు, మీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటే యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మనందరం లేచి నిలబడి ఈరోజు పాఠాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన రెండవ పత్రిక ప్రియులారా, మనం చదువుకోవాల్సి ఉంది. ఇది మనం చదువుకుందాం. రెండవ పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకుందామండి. సుభాష్ చదువుతారండి. ఒక వచనం, రెండవ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. కంగారు ఏం లేదు ప్రియులారా, మరొకసారి చెప్తున్నాను. ఇప్పుడు తెలుగు కనుక ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు కొంచెం తెలుగుని ఎత్తుక్కుంటారు, కాబట్టి వారు తొందర పెట్టద్దు. కాబట్టి వారితో ఎక్కిపిద్దాం, చదువుదాం. అమ్మా, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మేమే మీ యొద్దకైనను మీ యొద్ద నుండినైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా?
రాతి పలకల మీద కానీ సితారాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయముల అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారా? మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. అత్యధికమైన మహిమ దీని గుండుట వలన ఇంతకు మునుపు మహిమ కలది చేయబడిన ఈ విషయములో మహిమ లేని దాయను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఎట్టు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా మనసుకు ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వతంత్ర నుండును. మంచిదండి, అందరూ అలాగే నిలబడి ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రభు చేసిన మేలు తలంచుకొనొచ్చు. ప్రభు ఇంతవరకు మేము బతుకున్నామంటే జీవిస్తున్నామంటే కేవలం నీ కృప, మీ కాపుదల, మీరు మాకు ఇచ్చిన ఈ కాపుదల సమయం రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ప్రభును స్తుతిద్దాం. ఆయన సన్నిధానంలో ఎన్నిసార్లు ప్రభుని స్తుతించిన, ఆయన నామాన్ని గనపరిచిన ప్రియులారా, మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఎన్నోసార్లు ఆయన పాద సన్నిధానానికి వెళ్ళి, నాయనా నాకు సహాయం చేయవా, ఈ విషయంలో నీవు తప్ప నాకు దిక్కు లేరు నాయనా అని చెప్పినప్పుడు ప్రభు మనకి ఎన్నో విషయాల్లో సహాయం చేస్తాడు. దాన్ని బట్టి మనం ప్రభుకి ఏమి ఇవ్వగలం, ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలం. అంత మాత్రమే కాదు, అడిగినవి ఇవ్వటమే కాదు, మనం అడగని కూడా దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతించవలసిన బద్దులమే ఉంటున్నాం. అలా ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని మనం గనపరుద్దాం. ఇంద్ర గారు, అంజలి, ఇది శ్యామల గారు కలిసి పాడదాం, ప్రభుని స్తుతిద్దాం. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము నాంతవరకు విడచిపోలే విడచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు
విడచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేమయ్యా. శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా. శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. మేలులు మేలులు విడచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. నీది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా. నీది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. మేలులు మేలులు విడచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను విడచిపోలేదయ్యా. చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను విడచిపోలేదయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. మేలులు మేలులు విడచిపోలేనయ్యా. నా ప్రాణము నాంత వరకు మరచిపోలేనయ్యా. నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేదయ్యా. మేలులు మేలులు
విడచిపోలేదయ్యా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, స్తోత్రాలనైనా స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం చదువుకున్న చేత మీరు మా మధ్యలో ఉండి క్రమముగా మర్యాదగా జరిగించినందుకే మీకు వందనాలు. ఇక జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు మాకు సహాయపడి వచ్చిన వారందరం దీవించి బలపరిచి మేలుతో నింపి మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నామండి. ఈ అధ్యాయంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని సంఘాలకి సంస్థల ద్వారా సిద్ధపరచబడిన పాఠాలు పంపుతారు. అది ప్రతి సంవత్సరం ఆ పాఠాలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఆ పాఠమే. నేను దగ్గరగా ప్రియులరా, నేను ఈ కార్యక్రమం నడిపిస్తున్న నాటి నుండి సిలువను, అదే గుడ్ ఫ్రైడే రోజున 7 మాటల గురించి చెప్తున్నాను. ప్రతి సంవత్సరం ఆ మాటల గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కనుక ఆ మాటలు కాకుండా కొత్త మాటలు చెప్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ప్రియులరా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలోనున్న ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ దాంట్లో ఉన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చూడండి, ఇక్కడ అలా ఉంది. బయట విషయాలు ఏం చెప్పటలేదు, కల్పించి చెప్పటలేదు. కాబట్టి మనము బైబిల్ ఇలా ఉందా, కాబట్టి మనం ఇలా ఉండాలా అని అవగాహన చేసుకొని మనం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలనేది మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏమని రాస్తూ ఉన్నారనంటే, మాకు ఎవరైనా పత్రికలు అంటే సర్టిఫికెట్ ఇవ్వాలా, ఎవరి ద్వారా మాకు రికమెండెన్స్ కావాలా, మాకు ఎవరి ద్వారా రికమెండెన్స్ అక్కర్లొద్దు, మీరే మాకేమై ఉన్నారనంటే రికమెండెన్స్ అయి ఉన్నారు అని అంటున్నారు. చాలామందికి బిషప్ అనే అదేమంటారు, బిషప్ అనే సర్టిఫికెట్లు ఉంటాయి, బిరుదులు ఉంటాయి. కనుక డాక్టర్ అని బిరుదులు ఉంటాయి, రెవరెండ్ అని బిరుదులు ఉంటాయి. నాకు రెవరెండ్ ఉంది, బీటీహెచ్ చేశాను, తర్వాత ఈ సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. ఎందుకు ఎట్టుకున్నానంటే ఎవరైనా అడిగితే చూపించడానికే, కానీ అవి మనం రాసుకుంటాం కాదు. ప్రియులరా, అడగటానికి నువ్వు బైబిల్ ఏం నేర్చుకున్నావు, నీకేం తెలుసు అంటే ఇదిగో నేను బీటీహెచ్ చేశాను, ఇదిగో నేను దేవుని వాక్యాన్ని వీళ్ళతో నేర్చుకున్నానని చెప్పటానికి. సరే, అవి కాదు. అసలేని పౌలు అంటున్న మాట ఏంటంటే, మా సర్టిఫికెట్లు ఎవరు అమ్మా, మా సర్టిఫికెట్లు ఎవరు, మీరే. ఎలాగ మీరు, ఆ మాట చదువుతాను చూడండి, ఎలాగ మీరు మా సర్టిఫికెట్లు అని అంటే ఈ మాట వివరించి ముందుకు వెళ్తాను. 3వ అధ్యాయం 2వ వచనం, మా హృదయముల మీద రాయబడి, కూర్చు పైకి చదువుతాను చూడండి. అది పత్రికలు అవసరమా, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రికలు మీరు కాదా అంటే చాలు, మా పత్రికలు మీరే కదా అని అంటున్నాడు. ఇవి వివరించి నేను ముందుకెళ్తాను. నా పత్రికలు మీరు కదా అని అంటున్నాడు. ఎలాగ మాకు మీరు సర్టిఫికెట్లు అంటే, సర్టిఫికెట్ కంటే మీరు మాకు సర్టిఫికెట్ కంటే ఎక్కువ ఆధారం. ఎలాగ ఆధారం అని అంటే మీరు ఎలాగ అర్థం చేసుకోవాలి. ఎలాగ ఆధారం అని అంటే, ఇదిగో దేవుని మందిరానికి రాకక్రితం, దేవుని మందిరానికి రాకక్రితం సిగరెట్ కాల్చేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, మానేస్తాం. ఈ మానేసిన మీరే మాకేమై ఉన్నారు, పత్రికలు. అంతకంటే సాక్ష్యం చాలదా? ఇదివరకు తాగేవారు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మానేస్తారు, ఎందుకంటే సాక్ష్యం మాకు చాలదా? ఇంకోటి ఏమంటున్నారంటే, ఇదివరకు పాడేవారు కాదు, ఇప్పుడు నిలబడి చక్కగా పాడుతున్నారు. అంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి? ఇదివరకు ప్రార్థన చేసేవారు కాదు, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరే మాకేమయ్యారు, పత్రిక సర్టిఫికెట్లు అయ్యి ఉన్నారు అని అంటూ ఉన్నాడు పౌలు గారు. నా బాధ కూడా అదే. ఏంటనంటే, పౌలు గారే కాదు, ప్రతి సేవకుడు కూడా అదే కోరుకుంటాడు. ఏంటంటే, ప్రియులరా, ఎవరైతే దేవుని మందిరానికి వస్తున్నారో
వారు ఇదివరకటి కంటూ ఇప్పుడు అనేక మందికి ఆదర్శనగా ఉండేవారుగా, అనేక మందికి మాదిరికరంగా ఉండాలనేది కనుక దైవజనులు కోరుకుంటారు. ఇదివరకు అలాగ ఉండేవాళ్ళం, దేవుని మందిరానికి వచ్చాక ఎలాగ ఉన్నాం. కాబట్టి మీరే మాకేమై ఉన్నారు, పత్రికలై ఉన్నారు అనే విషయాన్ని తెలియదు. అందుకే పాడండి అమ్మ ప్రార్థన. ఇంకొక విషయం చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడే కాదు, మనము అంటే ఈ మందిరంలో 4 గోడల మధ్యలోనే కాదు మన ప్రదర్శన, బయట కూడా చూపించాలి. ఎక్కడైనా ప్రార్థన అవుతే చేయగలవారుగా ఉండాలి, ఎక్కడైనా ప్రార్థన అవుతే పాడగలవారుగా ఉండాలి, ఎక్కడైనా మీటింగ్ అవుతే చెప్పగలిగిన వారుగా ఉండాలి. నలుగురు మనోళ్ళే కాదని ఇక్కడే కాదు, ఇక్కడ పాడాలి, బయట కూడా మీరు పాడగలవారుగా మార్పు చెందాలి. అలా ఉండటమే దైవజనుడు కోరుకునేది. అలా మారటం వల్ల దేవునికి మహిమ. ఏదో చాలామంది ఏమనుకుంటారు, మాకు మహిమ కాదు, మీరు అలా చేయటాన్ని బట్టి దేవునికి మహిమ, మీకు ఆశీర్వాదము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. రండి కిందకెళ్ళి చదువుదాం. ప్రియులారా, పౌలు గారు అంటున్నారు 2వ వచనంలో, అందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రికలు మీరు కదా, రాతి పలక మీద కానీ సితారతో కానీ రాయబడక మెత్తని హృదయముల మీద మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని నేనేమయ్యాను. అర్థమవుతుందమ్మా? ఎదురవుతున్నారు. ఇప్పుడు మీరు ఎవరు రాలేదు అంటే రావాను కదా, ఆయనకి వెంకటరాజు గారు నేను నిలబడి 2 పాటలు పాడాం. ఎంత గుమ్ముగా ఎంత నిండుగా ఉందో. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, కూర్చుని పాడాయన నించుని పాడాడు, మీరు కాదా నాకు పత్రికలు. అలా పాడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంటి, మా సంతోషం ఏంటి అని అంటే, నిలబడి పాడగల సమర్థత వచ్చింది. కాబట్టి ఆయనే కదా అందరితో చెప్తున్నాను. కనుక ప్రార్థన చేయమన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నారు, లేకపోతే ఇదిగో పాడమన్నాడు పాడుతూ ఉన్నారు, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని అలా సంతోషించిన దానికంటే ఇక బిషప్ బిరుదిచ్చిన అంత సంతోషం ఉండదు, డాక్టర్ని బిరుదిచ్చిన అంత సంతోషం ఉండదండి. కాబట్టి మీరు ప్రభువులో ఎదగటమే నాకు సంతోషం. ఈరోజు 10 విషయాలు మీకు టకటగా చెప్పాలనేది నేను అనుకుంటున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఒక 10 విషయాలు టకటగా చెప్తాను. చూడండి, ఇక్కడ చెప్తున్న పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారు చెప్తున్న మాట ఏంటి, 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం, కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము కరుణించబడితిమి, అదరపడము. అయితే తర్వాత కింద పైకెళ్ళి చదివితే, ఈ పరిచర్య పొందినందుకు మేము కరుణించబడితిమి. ఈ పరిచర్య పొందినందుకు ఏమయ్యాం? ఇప్పుడు ఇలా వాక్యం చెప్తున్నామంటే ఇది ఎవరి కరుణ? మీరు నిలబడి పాట పాడుతున్నారంటే ఎవరి కరుణ? ఇలాగ ప్రార్థన చేస్తున్నారంటే ఎవరి కరుణ? ఈ పరిచర్య అంటే ఏంటి? పాఠంలోకి వెళ్తున్నాను, కొంచెం అర్థమయ్యేదాకా కొంచెం అవగాహన చేయాలి. పరిచర్య అంటే ఏంటి? దేవుని సేవ చేయటం. సేవలో ఏంటి? వాక్యం చెప్పటమేనా? పాటలు పాడటం కూడా సేవే, ప్రార్థన చేయటం కూడా సేవే, వాక్యం చదవటం కూడా సేవే, ఏది చేసినా సేవే. ఈ సేవ చేయటంలో మనం ఏమై ఉన్నామంటే దేవుని చేత కరుణింపబడ్డాం. అది ఒకవేళ ఒక ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఓ పాట పాడాయంటే పాడలేడు, లేకపోతే వేరే ఆయన తెచ్చి ప్రార్థన చేయంటే చేయలేడు, వేరే ఆయన తెచ్చి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిని తెచ్చి ఈ అధ్యాయం చదవంటే చదవలేడు. మనం చదవగలుగుతున్నాం, మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, మనం పాడగలుగుతున్నాం అని అంటే అది దేవుని చేత ఏం చేయబడ్డాం? కరుణించబడ్డాం. అనుకోవాలి, అలాగ మనం అనుకోవాలి. నా గొప్పతనం అని అనుకోకూడదు. దేవుని చేత నేను ఏం చేయబడ్డానంటే కరుణించబడ్డాను అని అంటున్నాడు. ప్రియులారా, అటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని రాబోయే రోజుల్లో వాడుకుంటాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఇది చెప్తే ఏమంటున్నాడనంటే పౌలు గారు ఏం చెప్తున్నారనంటే, ప్రియులారా, మోషే ఆ మాట చదువుదాన్ని చూడండి. ప్రియులారా, ఒకసారి ఏమంటున్నారంటే, మోషే దేవుని చేత నియమింపబడి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు 40 రాత్రులు దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఏం తెచ్చాడు? పలకలు తెచ్చాడు. పలకలు తెచ్చినాడు. మోషే ముఖం ప్రకాశించినందున చూడలేకపోయారు. కాబట్టి మోషే ఏం వేసుకున్నాడు? ముసుకేసుకున్నాడు. కనుక ముసుకేసుకున్నాడు కాబట్టి వారు చూడగలరు. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను ఏంటంటే,
ముసుగేసుకున్న తర్వాత ఆ ప్రకాశత చూడలేక ముసుగేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ముసుగు తీసేశాడు. ఎందుకని? ఇప్పుడు పైనుంచి వచ్చినప్పుడు చూడలేకపోయారు, అప్పుడు ఏం వేసుకున్నారు? ఆ తర్వాత ముసుగు తీసేశాడంటే అప్పుడు ఏమైపోయినట్టు? ఆ ప్రకాశత ఏమైపోయింది? తగ్గిపోయింది. లేదు, అయిపోయింది అని అంటూ ఏమంటున్నాడంటే, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి తన ముఖం ప్రకాశించింది కానీ తర్వాత ఏమైంది? తగ్గిపోయింది. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం పొందుకున్న ఈ ప్రశంసత, వెలుగు ఎన్నడికేమవుదు? తగ్గిపోదు. మోసే ముఖం తగ్గిపోయిందేమో కానీ మన ముఖం ఏమవుదంట? ఏ ప్రభావం అయితే, ఏ వరమొత్తు దేవుని దగ్గర పొందుకున్నామో, ఏ ప్రభు దగ్గర ఆ శక్తిని పొందుకున్నామో, ఆ పొందుకునే శక్తి ఎన్నడికేమోదంట? తగ్గిపోదట. మోసే కొన్ని రోజులే ముఖం ప్రకాశించింది, తర్వాత అతని ముఖం ఏమైందనంటే కనుక తగ్గిపోయింది అంటూ అంటున్నాడు. చూడండి, ఆ మాట చదువుదాం. మరణకరమైన పరిచర్య అందుకే మోసే ముఖము మీద అతని ముఖము తేరు చూడలేకపోయారు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండెను. అమ్మ చూడండి 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అతిశయమును ఇశ్రాయేలుల తేరు చూడకుండానట్లు మోసే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. ఇటు నిరీక్షణ గలవారమై బహు ధైర్యంగా ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రియులరా, మోసే ముఖం ప్రకాశించిన తగ్గిపోయిందేమో కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన మనము మన ప్రకాశత అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకి ఏ వరమోతే, ఏ ఆశ్రదం ఇస్తే, ఏ దీవెనోతే ఇచ్చాడో అది ఎన్నడూ ఏమోదు? తగ్గిపోదు. అది దేవుడిచ్చిన ఆశ్రదం కాబట్టి అది తగ్గిపోదు. అది పాటలు పాడే వరం కానివ్వండి, లేకపోతే వాక్యం చెప్పే వరం కానివ్వండి, అంతకంతకి అది అభివృద్ధి అవుతుంది తప్ప, అంతకంతకి వద్దులుతుంది తప్ప అది తగ్గిపోయే పరిచర్య కాదు. కాబట్టి ఈ తగ్గిపోని పరిచర్య పొందినందుకు మనం దేవుని దగ్గర ఎంతైనా ఏమై ఉండాలి? కృతజ్ఞత గలవారమై ఉండాలని ఇప్పుడు మీకు అర్థమవుతానికి చెప్తున్నాను. మోసే గొప్పడు, మనం గొప్పలం. ఇప్పుడు మోసే గొప్పవారు అంటారు. మోసే ముఖం ప్రకాశించిందండి. మోసే కంటే మోసే గొప్పవాడు, మనం గొప్పలమా? ఇప్పుడు మోసే ముఖం ప్రకాశించిన తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడు మనకంటున్నాడు తగ్గిపోదు అంటున్నాడు. ఇప్పుడు మనం గొప్పలమా, ఆయన గొప్పవాడా? మనమే గొప్పలం కదండి. ఎందుకనంటే ఆయన ప్రకాశత తగ్గిపోయింది, మన ప్రకాశత ఏమవుదంటండి? తగ్గిపోదు. అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉందని ఒక 10 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, చిన్నగా రాశాను. ప్రియులరా, పాత నిబంధనకి కొత్త నిబంధన తేడా ఏంటో కొన్ని విషయాలు మీకు ఈ పాఠంలాగా చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ప్రియులరు, మొట్టమొదటిది ఏంటనంటే, మొదటి పరిచర్య మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి దేని మీద రాసిచ్చాడు? రాతి పలక మీద రాసిచ్చాడు. ఏమని రాసిచ్చాడు అనంటే, ప్రియులారా గమనించండి, ఏమని రాసిచ్చాడు అనంటే, మోసే కొండ మీద దిగొస్తున్నప్పుడు 2 పలకలు తెచ్చినట్టుగా చిత్రకారులు రాసిచ్చారు. అందులో చిత్రకారులు వేశారు. ఒక పలక మీదేమో దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయంట, ఒక పలక మీదేమో ఆజ్ఞలు ఉన్నాయి. మీరు ఇలాగుంటే నేను మిమ్మల్ని ఎలాగూ ఆస్వాదిస్తానన్నాడు, మీరు ఇలాగుంటే ఇలాగ ఆస్వాదిస్తానని చెప్పాడు. కనుక ప్రియులారా, ఈ ఆశీర్వాదాలు ఎక్కడ రాశాడు? ఈ ఆజ్ఞలు ఎక్కడ రాశాడు? పలక మీద, రాతి మీద రాశాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ రాతి మీద కాదు, కానీ ఇప్పుడు ఎక్కడ రాశాడట? హృదయం మీదే రాశాడట. ఇప్పుడు ఎక్కడ రాశాడు? ఇప్పుడు రాతి మీద రాసినవి అవి కఠినమైనవి, రాతి మీద రాసినవి ఆజ్ఞలు, రాతి మీద రాసినవి పగిలిపోవటానికి అవకాశం ఉంది. కానీ హృదయం మీద రాసినవి, ఇప్పుడు దేవుడు రాతి మీద రాసిచ్చినవి కాదు. ఇప్పుడు దేవుడు తన ఆజ్ఞలు తన వాక్కు మాటల చేత, దైవజనుడి చేత ఎక్కడ రాస్తున్నాడు? చూడండి, ఇక్కడేమో పుస్తకం పెట్టుకోండి. అపోస్తల కార్యాల్లో పేతురు, ప్రియులరా కొంచెం అర్థం చేసుకుందాం. ఇది కొత్తగా ఉంది పాఠం మనకి, కొంచెం మీరు అర్థం చేసుకోండి.
2వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే దీనికంటే ముందుగా ఒకసారి ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ గొప్ప రక్షణ 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పింది. ఇక్కడ వినండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ. గొప్ప రక్షణ వేరే, రక్షణ వేరే. రక్షణ వేరే, గొప్ప రక్షణ వేరే. గొప్ప రక్షణ అంటే ఏంటంటే, ప్రియులారు గమనించండి, రక్షణ అంటే ఏంటంటే ఒక మనిషి ద్వారా, సాయము ద్వారా ఏం చేయబడ్డాడనంటే రక్షించబడ్డాడు. గొప్ప రక్షణ అంటే ఏంటి అనంటే, ఆ దేవుడే మానవుడికి లోకానికి వచ్చి మానవుడిని ఏం చేశాడు. ఇప్పుడు నోవహు అండి జలప్రలయము ద్వారా దేని ద్వారా రక్షించబడ్డాడు. వాడలో వెళ్ళటాన్ని బట్టి అరరాతు కొండ మీదకి వెళ్ళగా అక్కడ ఆగగా నోవహు కుటుంబం ఏమైంది, దీన్ని రక్షణ అన్నారు. దీన్ని ఏమన్నారండి, ఈ రక్షణ అరరాతు కొండ వరకే వెళ్ళింది. కానీ ఈ గొప్ప రక్షణ మనము అరరాతు కొండ దాకా వెళ్తాం కాదు, పరలోకం వరకు మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు చెప్పాలి, పాత నిబంధనలో ఉన్నవారి కంటే, రక్షణ కంటే మన రక్షణ గొప్పదా, వారి రక్షణ గొప్పదా? మన రక్షణ. ఈ రక్షణ నోవహు దగ్గర ఆగిపోయింది. కానీ ఈ రక్షణ కనుక జీవిత కాలం అంతా ఏమవుతుంది, ఎప్పుడు దాకానంటే మనం చనిపోయి పరలోకముకి వెళ్ళే వరకు ఈ రక్షణ ఏమవుతుంది, కొనసాగింపబడుతుంది. దీన్ని ఏమన్నారనంటే గొప్ప రక్షణ అన్నారు. ఈ రక్షణ పొందటానికి ఏం చేయాలి అనంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ అంటారు, పేతురు గారు వాక్యం చెప్తా అన్నాడు, మూర్ఖులైన ఈ తరం వారికి ఏమై ఉండనంటే వేరై ఉండి మీరేం పొందండి, రక్షణ పొందాలంటాడు. మూర్ఖులైన వారు ఈ తరం వారికి ఏమై ఉండాలంటండి. దొరికిందమ్మా చెప్పండి, 2వ అధ్యాయము 40వ వచనం. అమ్మ లావణ్య, వారు హృదయంలో నొచ్చుకునిరి అన్న మాట చదువుతాను చూడండి. మేమేమి చేయాలి, 37 వారి మాటలు విని హృదయములో ఏం చేశారట, నొచ్చుకుని. ఈ నొచ్చుకుంటమే అమ్మ ఈ మాటలు చెప్పగా, పేతురు గారు ఈ మాటలు చెప్పగా ఆ మాటలు ఎక్కడ నొచ్చుకున్నాయండి. ఇదే ఈ మాటలు పాత నిబంధనలు ఎక్కడ రాయబడ్డాయి, పలక మీద రాయి. ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాడు, హృదయంలో రాస్తున్నాడు. ఆ రక్షణ అరరాతు కొండ వరకే వెళ్ళింది. ఈ రక్షణ, నొచ్చుకున్న రక్షణ ఎక్కడ తీసుకెళ్తుంది, పరలోకం. ఇప్పుడు ఏది గొప్పదంటారు? ఇప్పుడు మనకి ఆ పరలోకం తీసుకెళ్ళే రక్షణ పొందుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ రాయబడాలి ఆ మాటలు, హృదయంలో రాయబడాలంటే ఇప్పుడు హృదయం ఏమవ్వాలి, నొచ్చుకోవడం అంటే హృదయం గాయపరచబడాలి. ప్రియులారా, ఈ మాట నాకే అలా చెప్పకపోతే మేము చెప్తాం అనవసరం అండి. మేము అలా ప్రసంగం హృదయం గుచ్చుకోకుండా చెప్పామంటే అది బుత్తుదే, అది ప్రసంగం కాదు, ఏదో నాటకానికి చెప్పిందనమాట. ఈరోజు పరలోకానికి తీసుకెళ్లే రక్షణ మనం పొందాలంటే, గొప్ప రక్షణ పొందాలంటే హృదయంలో ఏం చేయబడాలి, రాయబడాలి. ఆ రాయబడిన దాన్ని ఏమన్నారనంటే హృదయంలో ఏం చేయాలట, నొచ్చుకోవాలి. ప్రియులారా, కనుక అదేమో రాతి మీద రాయబడింది. ఈ మాటలేమో ఎక్కడ రాయబడుతున్నాయి అంటండి, హృదయంలో, మెత్తని హృదయం మీద రాయబడుతుంది. చూడండి 3వ వచనం చదవండి, అక్కడికి వద్దాం. ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములోను పలకల మీదను జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీకు తేటగా పరుస్తున్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యము ఎక్కడ రాయబడాలంటే
పేపర్ల మీద కానీ లేకపోతే కర్రల మీద కానీ రాళ్ళ మీద కాదంట. హృదయంలో రాయబడినప్పుడు ఆ హృదయం ఏమవుతుందనంటే మార్పు చెందుతారు. 1, 2 పాత నిబంధన పరిచర్య ఎలాంటిదనంటే ప్రియులరా చదువుదాం. మోసే పరిచర్య ఎలాంటిదంట కనపడుతుందా మీకు? కూర్చోడండి. మోసే పరిచర్య ఎలాంటిదనంటే ప్రియులరా ఇలా చేద్దాం. ఎలాగంటే ఎడదీసి మార్చోదాం. దగ్గరగా చేస్తానండి. అమ్మ రాతి పలక మీద పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య హృదయం. ఇప్పుడు రెండో అంశం ఏంటంటే అక్షరాలతో కూడిన పరిచర్య. ఏది? ఇప్పుడు ఈ అక్షరాలు ఎక్కడ రాశాడు? ఆజ్ఞలన్నీ ఎక్కడ రాశాడు? పలక మీద రాశాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే 2 పలకలు ఎంతసేపు రాయాలండి? ఆయన ఏలుతో రాయవలసి వస్తే కనుక దగ్గరగా 10 నిమిషాల్లో రాసేస్తాడేమో 2 పలకలు ఇలా. కానీ ఆయన 40 రోజులు 40 పగలున్నాడు అని అంటే అన్ని రోజులు ఉన్నాడంటే ఎంత చూపు రాసి ఉంటాడు, ఏం రాసి ఉంటాడు అని అంటే ఆది కాండము నుండి దివ్యోదేశ కాండం వరకు ఆయనకి రాసిచ్చినవి ఏంటయ్యి? ఈ ఆజ్ఞలు 600 కంటే ఎక్కువగా ఉన్నాయంట. ఈ రాతి మీద రాయబడిన అక్షరాలు, ఈ అక్షరాలు వాడిని మార్పు చేయలేకపోయింది. ఎవరిని? అర్థమవుతుందా? ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా? ఇదిగో పాపం చేయొద్దు, పాపం చేస్తే కనుక కాలుకు కాలు, కన్నుకు కన్ను, చెయ్యకు చెయ్య, మనిషికి మనిషి చంపితే ఏం చేయాలి? కాలు తీసాడు అనుకోని ఏం తీసేవాలంట? ఇది ఎవరాజ్ఞ? ఎక్కడ రాసిన మాటలు ఇవి? పలకల మీద రాసినవి, అక్షరపూర్వకంగా రాసినవి. కనుక కన్ను తీసాడు, కన్ను తీసేవాళ్ళు. ఎద్దును చంపడానికి ఎద్దును చంపేవాలి, లేకపోతే మనుషులు చంపడం కానీ చంపేవాలి. ఇవన్నీ ఏంటి? అలా చేసిన మనిషి మారాడా? మారలేదు. మనిషి అక్షరము మార్చలేదు, కానీ ఏం మార్చిందంటే మనిషిని చూడండి. కొత్త నిబంధనలోకి వచ్చిన ఆజ్ఞ, కొత్త నిబంధనలో దేవుడిచ్చిన మాటలు ఏంటంటే చదువుదాం ప్రియులరా. క్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన పరిచర్య 6వ వచనం, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ వచనం. ఆయన మమ్మలను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకి మమ్మల్ని ఏం చేశాడు? మాకు సామర్థ్యము కలిగించిన అక్షరము చంపును కానీ ఆత్మ ఏం చేస్తుంది? ఇప్పుడు మనిషి మీరు చెప్తే అర్థమవుతుందని నాకు లెక్క. మనిషి కాలు తీసేశారండి. కాలు తీసేశాడు కాబట్టి ఆడికి ఏం తీసేయమన్నాడు? కాలు తీసేయమన్నాడు. అది రాతి మీద రాయబడిన ఆజ్ఞ. కాలు తీసేసాకని మారాడంటారా? మారలేదు. కానీ మారలేదు. ఎందుకు మారలేదంటే అది అక్షరముతోనే. కాలు తీసేవాళ్ళు కాలు తీసేసుకో, నేను ఇంకోహండి నరికేస్తాను, అప్పుడు చేయి తీసేసుకో అన్నాడే కానీ మనిషి ఏమవుతలేదంట? అందుకని దేవుడు ఏం చేశాడనంటే తన ఆత్మ చేతని తన కార్యాన్ని జరిగించాడు. ఆ మాట మళ్ళీ చదువుదాం. 6వ వచనం ఏమంటున్నాడనంటే దేవుని ఆత్మ చేత వారు హృదయములలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అండి రాయిస్తున్నాడంట. ఆయన మిమ్మలను కొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకు పరిచారకులుగాను మాకు సామర్థ్యం కలుగు చేసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ఇప్పుడు చెప్తున్నానండి అమ్మా, ఇప్పుడు ఆత్మపూర్ణుడే చెప్తున్నాను, దేవుని ఆత్మశక్తితో దేవుని వాక్యం చెప్తున్నాను. అమ్మ అలా ఉండకూడదురా అని చెప్తున్నాను. మేము డబ్బులు ఇచ్చేమన్నా మార్చగలనా అంటే నా వల్ల కాదు. మిమ్మల్ని భ్రమపరిచి మార్చగలనా? నా వల్ల కాదు. దేవుని ఆత్మ పూర్ణుడై ఉండి చెబుతున్న ఈ సందర్భము, ఈ ఆత్మ కార్యం మీకు హృదయంలో కార్యం చేస్తాడు. అదేమో అక్షర రూపంలో రాయబడింది, ఇదేమో ఆత్మ మూలముగా జరిగిస్తున్న కార్యం. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందనంటే మార్పులోనికి, అంటే అందుకే అంటున్నాడు ఆత్మ లేనివాడు. నేను రాసుకుని వచ్చేసి ఇలా తిరిగి ఇలా డ్యాన్స్ చేసి తప్పు చెప్పాను అనుకోండి, అది పనిచేయదు. అది పనిచేయాలంటే నేనేం పొందుకోవాలి? దేవుని ఆత్మ. అదే అంటున్నాడు, మేము కొత్త నిబంధనకు దేవుని ఆత్మ పూనులుగా మేము అనేక మందిని మార్చడానికి దేవుడు మమ్మల్ని ఏం చేశాడని అంటే సాధారణంగా వాడుకున్నాడు. కాబట్టి ప్రియులారా మనుషులు మారరు. ఇంకొక విషయం చెప్పనండి ప్రియులారా, ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామనంటే, ఇంత ధైర్యంగా చెప్తున్నామనంటే పౌలు గారి ఉద్దేశం, నా ఉద్దేశం అదే ఏంటనంటే ఇంత ధైర్యంగా చెప్తున్నామనంటే మాలో ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారు?
దేవుడే ఈ ఆత్మ కార్యము ఎవరు చేస్తున్నారు? దేవుడు. రక్షణపూర్వకం కాదు, ఆజ్ఞలు కాదు, డబ్బును బట్టి కాదు, ఏదో బట్టి కాదు, ఆత్మ కార్యమును దేవుడు జరిగిస్తున్నాడు. ఇప్పుడు చెప్పాలి, అక్షరము మంచిదా, ఆత్మ ద్వారా జరిగిన కార్యం మంచిదా? ఈ ఆత్మ కార్యము ఇదిగో పరలోకంకి వెళ్ళే వరకు దేవుడు కార్యాన్ని చేస్తాడు. 1, 2 తర్వాత చదువుదాం. కనుక అక్షరము మనుషుని అంటే చంపిందంట, ఆత్మ ఏం చేస్తుందంట అండి? చెప్పండి, అక్షరం ఎలా చంపింది? ఇప్పుడు దాకా చెప్పాను కదా, అక్షరం ఎలా చంపింది చెప్పండి. చెప్పాలి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, అర్థం అవ్వాలి. అక్షరం ఎలా చంపింది అని అంటే, మనిషి ఎవరైనా చంపితే వాడేమవ్వాలి? ఇది ఎక్కడ రాయబడిన మాట? కానీ కొత్త నిబంధన ఏంటనంటే, మనిషి చచ్చిపోతాం కాదు, మనిషి మారాలనేది దేవుని కోరిక. కనుక మనిషి కాలు తీయటం కాదు, కన్ను తీయటం కాదు, మనిషి జీవించాలి. ఆ అంటే పాపిగా ఉండి చచ్చిపోతాం దేవుని ఉద్దేశం కాదు, పాపిగా ఉండి నశించిపోవటం దేవునికి ఉద్దేశం కాదు. ఆ పాపి మారి ఏమవ్వాలి? జీవించాలనేది దేవుని ఉద్దేశం. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకి అదే పౌలు గారు ఎడదీసి చెప్తున్నాడు. ఇది గొప్ప రక్షణ, ఇది జీవింపచేసే రక్షణ, ఇది అంతము వరకు నిలుచుండే రక్షణ, పరలోకానికి తీసుకెళ్లే రక్షణ అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మోసే ముఖం మీద ప్రకాశించినప్పుడు క్లాత్ తీసుకున్నాడు, కానీ అది తగ్గిపోయింది. కానీ ఈ పరిచర్య ఏమవుతానంటే ఎన్నడికి తగ్గిపోదు. ఇంకో మాట చెప్తాను చూడండి ప్రియులారా, 8వ వచనం, ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? రాళ్ళ మీద చెక్కబడిన అదే అంత మహిమవుతే కానీ దేవుని ఆత్మ చేత హృదయాల్లో ముద్రించబడుతున్న ఈ పరిచర్య ఇంకెంత గొప్పది అని అంటే ఏమంటున్నాడు అని అంటే, ఆ మహిమ, ఆ పరిచర్య మహిమ ఏమైంది? తగ్గిపోయింది. కానీ ఈ పరిచర్య ఏమవుతానంటే ఎన్నడికి ఇప్పుడు మనం ఓ తీర్మానంలోకి రావాలి. ఏంటంటే, దేవా, తగ్గిపోయే పరిచర్యలో నుండి నిత్యము ప్రకాశించే పరిచర్యలోకి మమ్మల్ని తీసుకొచ్చావు నాయన అని ప్రభుని స్తుతి. చూడండి, యోహాను సువార్తలో మనం ఆయన గురించి చదువుతాం. ఎవరనంటే, యోహాను సువార్తలో యోహాను గురించి రాయబడుతుంది. ఏమనంటే, యోహాను మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు అన్న మాటను చదువుతాం. 4వ అధ్యాయంలో అనుకుంటామా, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడట. యోహాను రాసిన సువార్తలో యోహాను గురించి రాస్తూ అంటాడు, నేను ఆ యోహాను గురించి చెప్తా అంటారు. ఏమంటారంటే, మండుచు ప్రకాశిస్తుంటున్న దీపమై ఉన్నాడు అన్నమా. ఎవరైనా పట్టుకోండమ్మా ఆ మాట. యోహాను నిత్యము ప్రకాశించేవాడై ఉన్నాడు. ఈరోజు యోహాను వలె మనం దేవుని ఆత్మ పరిచర్య పొందుకున్న మనము నిత్యము ఏమవుతూ ఉండాలని అంటే ప్రకాశించే వారంగా ఉండాలి. సరే, మొదలేయండి అమ్మా, ముందుకెళ్దాం. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ పరిచర్య తగ్గిపోయేదా కొనసాగేదా? అమ్మ వదిలేండి రా అమ్మ, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ పరిచర్య తగ్గిపోయేదా కొనసాగేదా? ఇప్పుడు కొన్ని రోజులు ప్రార్థన చేసి మానేసావనంటే నువ్వేం చేయబడటలేదని. ఇప్పుడు ఇంకో విషయం అండి, పాత నిబంధనలో మోసే ముఖం ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇప్పుడు అలా తగ్గిపోకూడదు. మన ప్రకాశత రోజు రోజుకి ఏమవ్వాలి? అవ్వాలి. నిన్నటి కంటే ఈరోజు ఇంకా, మొన్నటి కంటే ఈరోజు ఇంకా, ఈ రోజు కంటే రేపు ఇంకా మనం దేవుల్లో ఎదగటానికి ప్రయత్నం చేయాలి. నేను అరగంట చేస్తే ఈరోజు గంట చేయాలి. నేను ఒక పాట పాడితే రేపు 3 పాటలు పాడాలి. అది ఆ పరిచర్య తగ్గిపోయే పరిచర్యగా ఉండకూడదు, కానీ మనం ఎచ్చబడే పరిచర్యగా మనం ఉండాలి. అదే అంటున్నాడు యోహాను గురించి. ఏమంటున్నాడు అంటే, యోహాను మండుచు ప్రకాశించే దీపముగా ఉన్నట్టుగా మనం ఎన్నో చెప్పము. రెఫరెన్స్ చెప్పు. 6:1-6 దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా వచ్చాను.
సరే కాదు నేను నాకు అనుకున్నది దొరక సరే. ప్రియులరా, మనము రోజు రోజుకి ఆత్మీయులు తగ్గిపోకూడదు, కానీ ఏమవ్వాలనంటే వెలుగుతుండే వారి వలె ఉండాలి. అది ఆ మాట ఎన్నో చెప్పమ్మా, 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేది. మండుచు ప్రకాశించేవాడుగా ఉన్నాడట. ఎవరు? యోహాను చూడటానికి భయపడ్డారట. మోసేను చూడటానికి ప్రజలు ముసుగేసుకున్నారట. మోసే వారు కనపడలేక, వారు మోసేను చూడలేక ముసుగేసుకున్నాడట. ఆ తర్వాత మహిమ నిలిచిపోయింది. కానీ యోహాను మహిమ ఏమైందనంటే తరతరాల వరకు అలాగే ఉంది. ఇప్పుడు అలా ఉండాలి. మనం తగ్గిపోయే మహిమగా కాక మనం ప్రకాశించే మహిమ గలవారుగా ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, రండి మన పాఠంలోకి వచ్చేద్దాం. ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చదువుతాం. 2వ మాట ఏంటనంటే 9వ వచనంలో, ఈ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య, దేవుని శక్తితో పొందుకున్న పరిచర్య. ఈ పరిచర్యలు ఇంకో పరిచర్య ఏంటనంటే నీతికరమైన పరిచర్య. అమ్మ, ఏ పరిచర్య అంటమ్మా? నీతికరమైన చదువురమ్మ 9వ వచనం. నీతికి కారమైన పరిచర్య ఇంకా ఎంతో. అది అమ్మ, ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరు ఏమవ్వలేదట? నీతిమంతులముగా తీర్చబడలేదు. మళ్ళీ చెప్తున్నాను, నీతిమంతులు అంటే ఏంటనంటే పాపము చేయటానికి అవకాశం వచ్చినాను చేయకోకుండా ఉండుటయే నీతి. కనుక బలులు అర్పించిన వారు పాపం చేయటానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేసేస్తున్నారు. కాబట్టి వారు నీతిమంతులుగా మారలేకపోతున్నారు. కొత్త నిబంధనలో ప్రభు ఏం చేశాడనంటే తన ఆత్మ ద్వారా మనం సంధించడాన్ని బట్టి మన ఎదురుగుండా పాపం ఉండునాను, ఆ పాపం చేయకుండా మన ఆత్మ మన మీద నేరోపణ చేస్తుంది. దీన్ని ఏమంటారనంటే మనసాక్షి అంటారు. ఆమె ఏమంటారు? ఇప్పుడు మన పాత నిబంధనలో మనసాక్షి లేదు, పాత నిబంధనలో ఆత్మ నడిపింపు లేదు. కాబట్టి పాపం ఎదురుగుండా ఉన్నప్పుడు ఏం చేసేవారు? చేసేసేవారు. ఇప్పుడు దేవుడు మనకు ఆత్మనిచ్చాడు, తన ఆత్మ ద్వారా మనకు అదే కనుక ఆత్మ సాక్షినిచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ సాక్షి మనలో ఉందో ఈ సాక్ష్యాన్ని బట్టి ఎదురుగున్న పాపము మనసాక్షి మన మీద నేరాపణ చేయటాన్ని బట్టి ఎదురుగున్న పాపాన్ని చేయకుండా ఏం చేస్తున్నానంటే అంటూ ఇలా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఇంకా చేస్తున్నామనంటే నీ మనసాక్షి ఏం చేయటలేదు? గద్దించడం లేదంటే నువ్వు దేవుని ఆత్మకు లోబడలేదు మాట. అంటే కొత్త నిబంధనలు ఆత్మ లేదు కాబట్టి వారు చేశారు. ఇప్పుడు దేవుని ఆత్మ పొందుకుంది గనక మనము ప్రియులారా మనసాక్షి గద్దించడాన్ని బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడం. ఎందుకు నీతిమంతులం అవుతున్నామనంటే, ఎందుకు నీతిమంతులం అయ్యామనంటే మనం పాపులమే ప్రియులారా. దేవుడు మనల్ని కడిగాడు, పవిత్రపరిచి తన ఆత్మనిచ్చాడు, మనసాక్షినిచ్చాడు. ఇప్పుడు ఈ మనసాక్షి ఏం చేస్తుందనంటే, ఆత్మ మనసాక్షి ఏం చేస్తుందనంటే ఏది చెడో ఏది మంచో మనకేం చేస్తుంది? చెబుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎందుకులో పడిపోం? అందుకు మనం ఇప్పుడు ఏమయ్యాం? నీతిమంతులు అన్నమాట. నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నాం. ఒక్కోసారి పడిపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ మనసాక్షి మనల్ని గద్దించడాన్ని బట్టి అలాగెళ్తున్న మనసు మళ్ళీ సరి చేసుకుని సరైన మార్గంలోనికి వస్తున్నప్పుడు చెప్పాలి. ఆత్మ లేని మనసాక్షి లేని రాళ్ళ మీద రాయబడిన ఆ మనసాక్షి మంచిదంటారా? ఎప్పటికప్పుడు నీతిమంతులుగా చేయబడి మనం పవిత్రంగా పరచబడి పాపము చేయకుండా నీతిమంతులుగా చేసిన ఈ పరిచర్య మంచిదంటారా? ఈ పరిచర్య మంచిది. కాబట్టి ఈ పరిచర్య ప్రియులారా మనసాక్షిని గద్దిస్తూ ఉంది, సరి చేస్తూ ఉంది. కాబట్టి మీకు అర్థమవ్వకపోతే నన్ను తర్వాత మీరు అడగండి, వ్యక్తిగతంగా మీకు చెప్తాను. తర్వాత ముందుకు వెళదాం. చూడండి ప్రియులారా, 10వ వచనం, ఆత్మీయ మహిమ తగ్గిపోయిన మహిమ గలదిగా ఉండినట్లు అవుతే నిలిచి ఉన్నది మరి ఎక్కువ. ఆ మహిమ కంటే ఈ మహిమ
ఎక్కువ. 1. 2, నిలిచిపోయిన మహిమది. అమ్మ, ఏ మహిమది? ఈ మహిమ నిలిచిపోని ఎల్లకాలం ఉండే మహిమ. తర్వాత 13వ వచనం, అదరపడే ధైర్యము లేని పరిచర్య. కొత్త నిబంధన పరిచర్యలోకి వచ్చినడికి ఏమన్నాడు అంటే ధైర్యము కలిగించే పరిచర్య. కాబట్టి ప్రియులారా, ఆ మాట కూడా చదివించేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, 13వ వచనం చదువురమ్మా. బహుధైర్యముగా, అంటే ఈ పరిచర్య ఏ పరిచర్య? ఇప్పుడు మోసే వారు ముఖం చూడలేకపోతున్నారు అన్నప్పటికి ఏం వేసుకున్నాడు? ఎందుకు వేసుకున్నాడు చెప్పండి? మన పాఠంలోకి రావాలి. ధైర్యం లేక ఏం వేసుకున్నాడు? ముసుకేసుకు. ఇప్పుడు కొత్త నిబంధనలో పిరికివారం కాదంట, ఇప్పుడు ఎవరు? ధైర్యం గలవారు. ఈ ధైర్యవంతులు మనం. పాత నిబంధనలో పిరికివారు లాంటి వారు కాదు, ఇప్పుడు ధైర్యము గలవారు. పాడటానికి ధైర్యం గలవారు, చెప్పటానికి ధైర్యం గలవారు, నీతిని బోధించడానికి ధైర్యము గలవారు, నీతిగా జీవించడానికి ధైర్యం గలవారము. ఏది చేయటానికి దేవుని కొరకు మనం ఎవరు? ధైర్యం గలవారు. కాబట్టి ఈ పరిచర్య ప్రజలకు భయపడే పరిచర్య కాదు, మనుషులకు భయపడే పరిచర్య కాదు, వరిస్తారో ఎవరు అని పరిచర్య కాదు, అయ్యో ఏదో అయిపోద్దని పరిచర్య కాదు. అది పాత నిబంధన పరిచర్య. ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్న దాన్ని బట్టి ఈ పరిచర్య. అందుకే మనం కరుణించబడ్డాం. మనం ఎవరమంట? ధైర్యంగా ఉన్నాం. తర్వాత ఇంకో మాట చెప్తాను చూడండి ప్రియులారా, ఏప్రిల్ రాసిన పత్రికలో ఏమని ఉంటుందనంటే కనుక వారు అంటండి కొత్త నిబంధనలోకి వచ్చిన యూదులు కూడా 13వ అధ్యాయంలో ఇందాక రాసుకున్నానమ్మా, ఒక్క నిమిషం, ఇందాక రాసుకున్నాను, ఒక్క నిమిషం చదవండి ఆ మాటలు. ఏ మాట అంటే 13వ అధ్యాయము 20 వచ్చిన చదువురా. అరమ్మా, ఏమని ఉంటుందనంటే వారు ముఖముల మీద ముసుగు వేసుకున్నారట. వారు ముఖముల మీద ఏం వేసుకున్నారనంటే ముసుగు వేసుకున్నారు. ఆ ముసుకున్నంత వరకు వారు దేవుని వైపు వారి హృదయములు తిరగలేదని అంటాడు. మనం చదువుకున్న వాక్యంలోనే 3వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, నేటి వరకును మోసే గ్రంథమందు వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకేమవుతుందట. ప్రియులారా, ఇక్కడ మోసే గారు పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. వారు ఆజ్ఞలు పట్టుకొని అదే సత్యము సందర్భం వచ్చింది కదా చెప్తున్నాను. చాలాసార్లు ఏం చేస్తారని అంటే ప్రజలు వారికి తెలిసిందే సత్యం అనుకుంటారు. వారికి తెలిసింది సత్యం అని ఎప్పుడు దాకా అనుకుంటారు? నిజం తెలిసే వరకు. ఈ నిజం తెలవాలనంటే వారి ముఖం మీద ఉన్న ముసుకేమవ్వాలి. ఇప్పుడు పాపంలో ఉన్నాడు, నువ్వు పాపంలో ఉంది, పాపంలో ఉన్నావు నీవు అని అవగాహన అవ్వాలనంటే వారి హృదయం లేదు ఉన్న ముసుకేం చేయాలి? అంటే నీ మాట ఏంటంటే నువ్వు చెప్తే మేము వినాలా, లేకపోతే అది పాపమని వాళ్ళకి అనిపించదు. పాపమని దేవుని వాక్యం చెప్తా ఉంది. చెప్పినప్పుడు వారు ముఖముల మీద ఉన్న ముసుకేమవ్వాలి? తొలగిపోతేనే కానీ అప్పుడు వారికి నిజమైన వెలుగేంటో వారికి తెలు. అలా రావాలనంటే వారు ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు కంటే దేవుని వాక్యం వైపు తిరగాలి. ఎదుగు ఇలాగుంది కాబట్టి ఇది నేను ఇప్పుడు దాకా నడిచింది తప్పు, ఇప్పుడు దాకా జీవిస్తున్నది తప్పు, నేను ఇలా నడుస్తూ రైట్ అనుకున్నాను. కాదు ఇప్పుడు దేవుడు నాకు మాట్లాడాడని మన హృదయం మీద వేయబడిన ముసుకేం చేయాలి? తీసేసుకుంటే అప్పుడు ప్రభు తట్టు తిరిగితే ఆయన ప్రకాశత మనకి వస్తుందనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి చదువుదాం, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ప్రియుల ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఏమైపోద్దంటండి, ఎప్పుడైతే ముసుగు తీయబడుతుందో
అసత్యంలో ఉన్నాడు ముసుగేసుకున్నాడు, సత్యంలోకి వచ్చి రావాలనుకున్నాడు ముసుగు ఏం చేస్తాడటండి, తీసుకు ప్రభు వైపు తిరుగుతాడు. ఏది సత్యం ఏదో అసత్యం. ఆఖరుగా చివరిగా 17వ వచనంలో ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట అండి, అంటే స్వతంత్రత ఉంటుందట. అంటే దాని మాటకు అర్థం ఏంటంటే ప్రభు ఆత్మ ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనం ఇంకా బంధించబడిన వారం కాదు. దేనికి? పాపానికి బంధించబడిన వారము కాదు. మనకేమొచ్చేసింది? స్వతంత్రం వచ్చేసింది. అందుకని స్వతంత్రం వచ్చిందని మన ఇష్టానుసారంగా తిరుగుదామా అంటాడు పౌలు గారు. ఇప్పుడు ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మనము గవర్నమెంట్కి పన్ను కడుతున్నాం. మోటార్ సైకిల్ మీద వెళ్ళాలని అంటే మోటార్ సైకిల్కి రోడ్ ట్యాక్స్ కడుతున్నామని ఎడం చేతికి వెళ్ళవలసిన బదులు కుడి చేతికి వెళ్తామా? వెళ్తే ఎవరికి నష్టం? అంటే నాది ఈ దేశం, నేను ఈ దేశంలో పుట్టాను, నేను ఇవన్నీ కడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నానని నాకు స్వతంత్రత ఉందని మన ఇష్టానుసారంగా జీవించకూడదు. దేవుడు మనకి ఫ్రీ ఇచ్చాడు. ఈ ఫ్రీ తత్వంలో ఏది అపాయమో, ఏది మేలో, ఏది యథార్థతో, ఏది బతో తెలుసుకొని ఆ యథార్థతలో మనం జీవించేవారంగా ఉండాలి. ఇంకొక విషయం చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఏంటంటే మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ఇంకా స్వతంత్రత ఎప్పుడు వస్తుందనంటే అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. ఇలా చూడండి, నా చేతిలో మీకు కాసు బంగారం ఇస్తున్నానని చెప్పి నేను అలా చేయి మోతేసుకొని మిమ్మల్ని ఆడిస్తున్నాను ఆట. గొంతులేయండి అని అంటే గొంతులేస్తాను. దేని గురించి చేశారు? ఎప్పుడు నించోండి, కూర్చోండి, నడవండి అని అంటున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇందుట్లో ఏది లేదని తెలిసినప్పుడు మనకేమొచ్చింది? విడుదల వచ్చింది. దీంట్లో ఏమీ లేదురా బాబు, ఆట ఆడిస్తున్నాడు రా అని తెలిసిన తర్వాత మళ్ళీ నేను మూసాను. ఇప్పుడు అమ్మ మళ్ళీ నడవండి, మళ్ళీ గొంతులేయండి అంటే వేస్తారా? ఎందుకనంటే మనకి సత్యమేదో తెలిసిపోయింది. అదే బైబిల్ గ్రంథంలో ప్రియుల స్వతంత్రత అంటే అదే. ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ చదివితే ఏమవుతుంది? అది తెలిసిపోతుంది. ఇంకెవడు మాయ చేసినా పడిపో, ఇంకెవడు ఏది చెప్పని ఎంత మాయ చేసినా పడిపోవు. ఎందుకనంటే మన కన్నులు ఏమైనాయి? ఏం చదవటాన్ని బట్టి. అందుకే నేను మిమ్మల్ని బతిమాడుకున్నది ఏంటి తెలుసా? బైబిల్ చదివితే ఇంకెవరు చెప్పక్కర్లేదు. ప్రియులారా, నేను గర్వంగా చెప్తున్నాను, 25 సార్లు చదివాను బైబిల్. 25 సార్లు చదివి అది కాకుండా మధ్యలో ఈ అధ్యాయం చదవటానికి రోజు దగ్గరగా 5 సార్లు 6 సార్లు చదివాను. ప్రియులారా, ఇలా చదివిన అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు సిద్ధపడిన ప్రతి అధ్యాయాన్ని అలా చదువుతాను. కిందకెళ్ళి మళ్ళీ పైకెళ్ళి, మళ్ళీ కిందకెళ్ళి, మళ్ళీ పైకెళ్ళి చదివితేనే కానీ బుర్రకెక్కదు. నేను అంటున్నాను, ఏది అసత్యమో ఏది సత్యమో నాకు అర్థమైంది. ఏం చదవటాన్ని బట్టి. నాకు ఇప్పుడు నేను బంధింపబడలేను, నేను సాతాను బంధకాల్లో లేను. ఇక సాతాను ఏ విధంగా మోసం చేయాలన్నా నేను మోసపోను. ఎందుకనంటే ఏది సత్యమో నాకు తెలిసింది. బైబిల్ గ్రంథము నన్ను స్వతంత్రుడిగా చేసింది, నన్ను సత్యములోకి తీసుకొచ్చింది, అసత్యములో నుండి సత్యములోకి తీసుకొచ్చింది. ఈ సత్యము ఇవాళ రేపు తగ్గిపోయేది కాదు, యుగాలుండే మహిమ గల సత్యం. ప్రియులరా, ఆ సత్యంలో మీరును నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సత్యం నేర్చుకోవడానికి మనకేదో డిగ్రీలు అక్కర్లొద్దు, చదువులు అక్కర్లొద్దు, ఏదో కాదక్కర్లొద్దు. ప్రియులరా, మనసు పెట్టి చదువుతూ ఉంటే ఏది అప్రతమో, ఏది పరిశుద్ధతో, ఏది సత్యమో, ఏది అసత్యమో మనకు అర్థమైపోద్ది. మనం సత్యములో నడవగలం. అసత్యం నేను బోధించిన మీరు నమ్మరు. ఎందుకనంటే ఇది సత్యం అని మీకు అర్థమైపోద్ది. కాబట్టి నేను సత్యం బోధిస్తున్నాను. ఇది తగ్గిపోయే మహిమ కాదు, నిగయుగాలుండే మహిమ, పరలోకానికి తీసుకెళ్లే మహిమ. ఇది గొప్ప రక్షణ కాదు, గొప్ప రక్షణ, పరలోకం తీసుకెళ్లే రక్షణ. నావహు వాడలో అర్రతు కొండ దాకా వచ్చి ఆగిపోయాడు. మనం అక్కడితో ఆగిపోతాం కాదు, అక్కడి నుండి మనం పరలోకానికి వెళ్ళే మహిమ. అది ప్రభు మనకి ఇవ్వటానికి వచ్చాడు. ఆయన వచ్చి మనకి ఇచ్చిన రక్షణను మనం స్వీకరిద్దాం, ఆ రక్షణలో సాగుదాం, ఆ వెలుగులో సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మీరు పరిచయం చేసుకోండి, ఆలోచించండి. ఏది సత్యమో ఏది అసత్యమో మీకు ఎవరు చెప్పక్కర్లేదు. మీకు అర్థమవుతూ ఉంటుంటే అర్థమవుతలేదని అంటే మీ మనసుకి ఇంకా ఏదో ముసుకుంది. ఆ ముసుగు తీసివేసుకుని ప్రభు తట్టు తిరిగితే ఏది సత్యమో ఏది అసత్యమో మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ మహిమ మోసే దినంలో తగ్గిపోయింది. మహిమ లాంటిది కాదు.
మోసే దినాలలో ఆ మహిమ తగ్గిపోయింది, కానీ ఇప్పుడు మహిమ తగ్గిపోదు. నిత్యము మండుచున్న దీపం వలె ఉంటాం. ఏ వరమోతి దేవుడిచ్చాడో వరములో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ప్రకాశించే దీపముగా ఉంటావు. నువ్వు వెలిగించబడ్డావు, కానీ అది రోజుకి రెట్టింపు చేయలేకపోతావు అన్నారు. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఆ వెలుగును రెట్టింపు చేయాలి, ఆ వెలుగును ప్రకాశింప చేయాలి. అది నీ వరకే కాదు, ఇతరులకు కూడా కనపడేలా చేయాలి. అది ఏదైనా సరే, అది ప్రార్థన అవనివ్వండి, పాటలు అవనివ్వండి, దేవుని స్తుతించటం అవనివ్వండి, వాక్యం చదవటం అవనివ్వండి, చెప్పటం అవనివ్వండి, అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. రాతి మీద రాయబడిన పరిచర్య కాదు, అక్షరాలతో రాయబడిన పరిచర్య కాదు, హృదయంలో రాయబడిన పరిచర్య. అక్షరము మరణము చేస్తుంది, కానీ ఆత్మ చెప్పి మాటలు జీవింప చేస్తుంది. మానవుడు పాపంలో చనిపోవటం దేవుని ఉద్దేశం కాదు. మానవుడు జీవించాలి, పాపమును విడిచిపెట్టి జీవించాలి, నిత్య రాజ్యానికి వారసుడు అవ్వడం దేవుని ఉద్దేశం. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గర మనం చేసుకుందాం. దేవుడు నిన్ను జీవింప చేయాలని దేవుని కోరిక. భయపడదు, పిరికితనం కూడా ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ డబ్బులు ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ధైర్యంగా ఉంటాం. సత్యం కొరకు నిలబడతాం, దేవుని కొరకు నిలబడతాం. ఆ ధైర్యం మనం కలగాలి ఈరోజు. అయ్యో, పక్కింటోళ్ళు మనతో మాట్లాడరేమో సత్యంలో ఉంటే, నేను ఉన్నట్టు మాట్లాడితే పక్కోళ్ళు నాకు సహాయం చేయరేమో అనుకుంటున్నామేమో. సహాయం చేయకపోయినా పర్లేదు, నేను సత్యం కొరకు నిలబడతానని ధైర్యం నీలోకి రావాలి. అది దేవుని ఆత్మను పొందుకుంటూ వస్తుంది. దేవుడు నీకు ఇస్తాడు, ఎలా చెయ్యాలో చేస్తాడు, కానీ ప్రభు ఇచ్చే ధైర్యం, ఈ ధైర్యం తగ్గిపోకూడదు. 1 రోజు 2 రోజులు కాదు, జీవితకాలం ఉండాలి. అలా ఉండేలాగా ప్రభులో సాగిదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మరొక వర్ష పాఠం. అపోస్తలుడైన పౌలు పాత నిబంధన ఎత్తుతూ, అది తగ్గిపోయే పరిచర్య, ఇది ప్రకాశించే పరిచర్య. అది కొంతకాలమే ఉంది, కానీ ఇది నిజం తరతరాలు పరలోకానికి తీసుకెళ్లే పరిచర్య. ఈ పరిచర్య పొందటానికి మేము కరుణించబడ్డాం. ఇది దేవుని కృప. ప్రభువా, పౌలు చెబుతూ ఉన్నారు. ఈరోజు మేము కూడా, ఇది కృప, మా కరుణ, మాకు మీరు ఇచ్చిన కరుణ నాయన. మాకు ఏ యోగ్యత ఉందో నాయన. లోకంలో జ్ఞానవంతులు ఎంతోమంది ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఉన్నారు, ఎంతో గనులు ఉన్నారు నాయన. వారికి లేని భాగ్యం మాకు ఇచ్చారు. మేము కరుణించబడ్డాం. పాడటానికి మేము కరుణించబడ్డాం, ప్రార్థించడానికి మేము కరుణించబడ్డాం, మిమ్మల్ని ఆరాధించడానికి కరుణించబడ్డాం. ఈ పరిచర్య మాకు అప్పచెప్పారు. అయ్యా, మేము యోగ్యులమని అప్పచెప్పలేదు నాయన. కేవలం నీ కృప, నీ కరుణ మేము చేస్తామని మాకు అప్పచెప్పారు. ఈ పరిచర్య ఆగిపోక సాగిపోయేవారుగా మమ్మల్ని మీరు చేయండి. నేను మా మీద ఉన్న ముసుగులు తీసివేయండి అయ్యా. మనోనేత్రాలు తెరవండి, సాతాను గుడ్డితనాన్ని తొలగించండి. నిజ వెలుగులోకి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరూ మీరు ఆస్వాదించండి, వారి అక్కర్లు తీర్చండి. ఈ 40 రోజులు ఏమవుతే వారు ప్రార్థించుకుంటున్నారు, అడుగుతున్నారు, మీ సహాయాన్ని కోరుతున్నారు. వారికి మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవానైనా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా. నేను వివాహాల వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించండి, గృహాలు కట్టుకోవాల్సిన వారికి గృహాలు కట్టుకుంటానికి సహాయపడండి దేవా. అనారోగ్యంగా ఉంటే మీరు ముట్టండి, స్వస్థపరచండి. మీరు మాకు వాగ్దానాలు చేస్తారు, అదే మా ధైర్యం. నేను స్వస్థపరిచే హోవాను నేనే అన్నారు. కాబట్టి మీరు స్వస్థపరచండి, కార్యాన్ని మీరు చేయండి. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. ఈ రాత్రి మీరు దర్శనాలు దయచేయండి. రేపు ఉదయం ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసము కాపుదల, దీవెనాశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి ఆయన మహిమ కలిగిన వారిగా మనందరూ దేవుడు తీర్చి నడిపింప చేయను గాక. ఆమేన్. ఆమేన్. అండ్ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించు.
హలో